మెగా నైన్ టీవీ. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఎప్పుడు ఊహకందని విధంగానే ఉంటాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు ప్రతిపక్షాలకు సైతం అంతు చిక్కవు. ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక సెన్సేషన్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అతి త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరుగుతోందని, ఈ ప్రక్షాళనలో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక కీలక నిర్ణయం మోడీ తీసుకోబోతున్నారని జాతీయ మీడియా కోడ ఎక్కుస్తుంది. ఆ నిర్ణయం మరేదో కాదు, ప్రస్తుత కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను దేశ ఉప ప్రధానిగా నియమించడం. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎల్కే అద్వానీ లాంటి ఉద్దండులు అలంకరించిన ఈ అత్యున్నత పదవిని ఇప్పుడు అమిత్ షాకు కట్టబెట్టే యోచనలో అధిష్టానం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమిత్ షాకు ఉప ప్రధాని పదవి ఇవ్వడం వెనుక మోదీ ప్లాన్ ఏంటి? హైకమాండ్ ఆలోచన ఏంటి? ఈ వార్తల్లో నిజమేంటి? ఏ ప్రభుత్వానికైనా మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన అనేది ఒక సాధారణ ప్రక్రియ. కానీ ప్రస్తుతం జరగబోయే మార్పులకు చాలా ప్రాధాన్యత ఉంది. రాబోయే కీలక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయడానికి మోదీ సర్కార్ ఈ అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రుల పనితీరు ఆధారంగా కొందరిని కేబినెట్ నుంచి తప్పించి పార్టీ పనులకు పరిమితం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడుతున్న యువనేతలకు, మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ప్రభుత్వ పనుల్లో వేగం పెంచడానికి, పరిపాలనను మరింత ప్రజలకు చేరువ చేయడానికి ఈ భారీ మార్పులు అనివార్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేబినెట్ మార్పుల్లో అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం అమిత్ షా ప్రమోషన్. అమిత్ షా ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆయనను ఉప ప్రధానిగా నియమించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అధికార వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన లేదు. 2014 నుంచి బీజేపీ విజయాల్లో అమిత్ షా పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత హోంమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు బీజేపీని అజయశక్తిగా మార్చాయి. ఆయనకు ఈ పదవి దక్కితే అది ఆయనకు లభించిన గుర్తింపుతో పాటు పార్టీకి కూడా మరింత బలం చేకూరుస్తుంది. మోదీ ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. నిజానికి భారత రాజ్యాంగంలో ఉప ప్రధాని అనే పదవికి ప్రత్యేకంగా ఎలాంటి అధికారాలు లేవు. అదొక రాజకీయ హోదా మాత్రమే. అయినప్పటికీ దేశ రాజకీయాల్లో ఆ పదవికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ క్యాబినెట్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి ఉప ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, దేవిలాల్ వంటి దిగ్గజాలు ఈ పదవిని అలంకరించారు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా వ్యవహరించారు. 2004 నుండి ఈ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ అరుదైన పదవికి అమిత్ షా మళ్లీ ప్రాణం పోసే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. ఈ వార్త బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపుతోంది. అమిత్ షా ఒక శక్తివంతమైన నాయకుడు. ఆయనకు ఉప ప్రధాని పదవి లభిస్తే బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇతర మిత్రపక్షాల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది కూడా చూడాలి. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాల ఆకాంక్షలు, వారి ప్రాధాన్యతలు కూడా ముఖ్యమే. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే తప్ప ఎటువంటి నిర్దిష్ట సమాచారం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతుంది. వచ్చే వారంలో కానీ నెల రోజుల్లో కానీ ఈ మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. మరి అమిత్ షా ఉప ప్రధాని అవుతారా లేదా అనేది తేలాలంటే బీజేపీ అధిష్టానం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. ఇది దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అమిత్ షాను ఉప ప్రధానిగా నియమించడం ద్వారా ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరనే దానిపై దేశ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్తుంది. ప్రధాని మోదీ తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థుడైన నాయకుడు అమిత్ షానే అని అధికారికంగా ప్రకటించినట్లు అవుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి కీలకమైన సవాలుతో కూడుకున్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆయనకు మరింత పవర్ అవసరమవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.